హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే మళ్ళీ బిగ్ బాస్కెట్ ఆర్డర్ అన్నమాట. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, అందుకే ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయట్లేదు. చదివినా చదవకపోయినా మైండ్ కొంచెం రిలాక్సింగ్ గా ఉంటది కదా, ఏమీ చేయను అనమాట వీడియోస్. ఇంకా ఇవాళ అయితే 2 days హాలిడేస్ వచ్చాయి, సాటర్డే సండే. ఇంకా మండే నుంచి మళ్ళీ ఎగ్జామ్ స్టార్ట్. అందుకే ఫ్రూట్స్ తినాలనిపించి సమ్మర్ కి మంచిగా ఆర్డర్ పెట్టుకున్నాం. అన్ని తక్కువ కాస్టే పడ్డాయి. సపోర్ట్ అయితే మేము ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టాం అనమాట. గట్టిగా వస్తాయేమో అనుకున్నా, బట్ బాగా వచ్చాయి, మాగినవే వచ్చాయి అనమాట. మంచిగా ఉన్నాయి ఫ్రూట్స్ అయితే చూడ్డానికి. ఇవైతే బత్తాయి పెట్టుకున్నాము, చాలా బాగుండే. అవి కూడా ఫ్రెష్ గా, ఒక్కటైనా దెబ్బ కొడుతుంది అనుకున్నాం, బట్ పెట్టిన మూడిట్లో ఏది దెబ్బ కొట్టలేదు. ఇంక ఎగ్జామ్స్ అయితే ఎప్పుడు ఉండే టాపిక్ అన్నమాట. సెమిస్టర్ కి ఒకసారి కష్టం తప్పదు కదా. ఇంకా మస్క్ మిలన్ అయితే చాలా పెద్దది వచ్చింది అనమాట. 26 రూపీసే పడింది, మిగతావి కూడా 60 రూపీసే పడ్డాయి అనమాట. అన్ని బిగ్ బాస్కెట్ లో చాలా మంచిగా వస్తాయి అసలు, తక్కువ కాస్ట్ కి. ఇంక ఇవైతే DIY లో తీసుకున్నా అనమాట. ఇంకా స్టీల్ స్ట్రాస్ తీసుకున్నా, ఇంట్లోకి హెల్ప్ అవుతాయి అని చెప్పి. నాకు చాలా మంది దగ్గర చూసినప్పుడు తీసుకోవాలనిపించింది అనమాట, అందుకే ఛాన్స్ వచ్చినప్పుడే తీసేసుకున్నా. ఇంకా హెడ్ బ్యాండ్ తీసుకున్నా, ఆ జుట్టు ముందుకు వచ్చేస్తుంది, సమ్మర్ లో ఆయిల్ పెట్టినప్పుడు చిరాకేస్తుంది అని చెప్పి తీసుకున్నా. ఇంకా ఇవైతే అది అన్వాంటెడ్ మెటీరియల్ అన్నమాట, అది వేరే విషయం. ఇంకా ఇదైతే సెంట్ పౌడర్ అన్నమాట. అంటే మనకి ఒడోనిల్ ఉంటది కదా, వాష్రూమ్ లో పెట్టుకుంటాం కదా, సో ఇలా అయితే ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. ఏ ప్లేస్ అయినా మనకి ఫ్రేగ్రెన్స్ కావాలనుకుంటే ఆ ప్లాస్టిక్ కవర్ తీసేసి హ్యాంగింగ్ తగిలించుకుంటే మనకు మంచి ఫ్రేగ్రెన్స్ ఇస్తుంది అనమాట. మనకి ఇష్టమైన ఏరియాస్ లో పెట్టుకోవచ్చు, రూమ్ లో ఎక్కడైనా. మంచిగా అనిపించింది. ప్యారిస్ అంట, చాలా టైప్స్ ఉన్నాయి, బట్ నాకు ఇదే నచ్చింది అక్కడ. సో DIY కన్నా మనకి బిగ్ బాస్కెట్ అంటే మంచిగా కడుపు నిండుతుంది, ఎక్కువ వస్తువులు కూడా వస్తాయి అనమాట తక్కువ డబ్బులకి. ఇంక ఇదైతే నా ఎగ్జామ్ సినారియో. నిన్న ఓపెన్ బుక్ అయింది ఆల్రెడీ. మిడ్ అప్పుడు వీడియో అప్లోడ్ చేశాను కదా, మిడ్ ఎగ్జామ్ అప్పుడు. అన్ని కట్ట తీసుకెళ్లాల్సిన బుక్లెట్ తప్ప అన్ని దాంట్లో నుంచే వచ్చాయన్నమాట. అందరూ బాగా రాస్తే నేను మాత్రం ఎంత వెతికినా నేను తీసుకెళ్లిన పేపర్స్ లో లేవు. తీరా రియలైజ్ అయ్యాను అనమాట, తీసుకెళ్లాల్సిన బుక్లెట్ తీసుకెళ్లకుండా వెళ్ళిపోయానని చెప్పి. ఇంకా సో క్వశ్చన్స్ అయితే రాసొచ్చాను, అది సంగతి. మీరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ గైస్.